సునాదస్వరము ఫిబ్రవరి 6. వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీయందు నమ్మికయుంచి సిగ్గుపడకపోయిరి. కీర్తనలు 22:5. మనకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ అయినా, ఏ కన్నీరైనా దేవునికి మొరపెట్టినప్పుడు మనం విడుదల పొందుతామని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. మరి వారు నీకు మొరపెట్టి విడుదల నొందిది, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరని ప్రభు బయలుపరుస్తున్నాడు. మరి దేవుడు ఎటువంటి పరిస్థితులైనా మొరపెట్టినప్పుడు విడిపించే దేవుడు. మనం ఆయన యందు నమ్మిక ఉంచినప్పుడు మనల్ని సిగ్గుపరచడు. మరి ప్రార్థన అన్నది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత, గొప్ప భాగ్యం. మనం ఆయనతో ఏ సమయంలో అయినా, ఏ స్థితిలో అయినా ప్రార్థించగలం, మాట్లాడగలం, మొరపెట్టగలం. మన ప్రభు మన ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తాడు. అందుకే ఆయన భక్తులందరూ కూడా ఏ సమయంలో అయినా ప్రార్థించేవారు, మొరపెట్టేవారు. దావీదు తనకున్న ప్రతి సమస్యలో దేవునికి మొరపెట్టి విడుదల పొందాడు. అందుకే మనం ప్రతి పరిస్థితిలో కూడా దేవుని వైపు చూడాలి. ఆయన ద్వారా మనం విడుదలను, గొప్ప కార్యాలు పొందుకుంటాం. ఇర్మియా గ్రంథము 33:3 ప్రభు వాగ్దానం చేశాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చుదను, గ్రహింపలేని గూఢమైన సంగతులు తెలియపరుస్తానని చెప్పాడు. మనం మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయన మనకు ఎన్నో విషయాలు బయలుపరుస్తాడు. అందుకే ప్రతి సమయంలో ఏ స్థితిలో ఉన్నా మొరపెట్టి మనం విడుదల పొందాలి. యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చినా వాళ్ళు విడుదల పొందారు. మరి గుడ్డివారు వచ్చి, దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించమని కేకలు పెట్టినప్పుడు వాళ్ళని స్వస్థపరిచాడు, చూపును అనుగ్రహించాడు. రక్తస్రావం గల స్త్రీ విశ్వాసంతో వచ్చింది, నమ్మి నేను ఆయన వస్త్రపు చెంగును ముడితే చాలు స్వస్థ పొందుతాను అనుకుంది. అదేవిధంగా ఆమె స్వస్థను పొందుకుంది. కుమారుని విశ్వాసం నేను స్వస్థపరచనని యేసుప్రభు చెప్పాడు. మరి ఎవరు వచ్చినా, ఎవరు ఆయన దగ్గరకు వచ్చినా, మొరపెట్టినా, నమ్మినా ఆయన గొప్ప కార్యాలు చేసే ప్రభు. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 1:12 పౌలు ఈ మాటలు చెప్పాడు. నమ్మిన వాని ఎరుగుదును గనక నేను సిగ్గుపడను అని. మన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి, సహోదరా, ఏ పరిస్థితి అయినా, ఎటువంటి స్థితిలో ఉన్నా దేవునికి మొరపెడదాం. ఆయనకు మొరపెట్టినప్పుడు విడుదల పొందుతాం. మరి ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు మనం సిగ్గుపరచబడ్డాం. కాబట్టి విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయిద్దాం. ఈ రోజున ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవునికి మొరపెట్టి ఆయన నుండి గొప్ప విడుదలను పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎవరికి ఏ పరిస్థితున్నా దేవా వారు మొరపెట్టి మీ నుండి విడుదల పొందుకునే కృపనియండి. మీ అందు నమ్మకంతో ఎవరు ఎదురు చూస్తున్నారు ప్రభు, ఎవరు సిగ్గుపడకుండా తండ్రి వారిని మీరు రక్షించి కాపాడమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంజులా చరణ్.